హలో అండి. మన మహేంద్రవరం దీంట్లోనే ఉందండి, పేరులోనే ఉంది మనకు ఒక వరం అని. అలా అటువంటి వరాన్నే ఇచ్చారండి సృష్టికర్తలు, గ్లో గార్డెన్ అని చెప్పేసి. ఈ సృష్టికర్తకి మనం ఎంతైనా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చిన్నారుల కోసం రాజమహేంద్రవరంలో కొత్తగా స్థాపించారండి. ఇది మార్చి 10వ తారీఖున స్టార్ట్ అయింది. అంతకుముందు గుజరాత్లో ఒకటి, కర్నూలులో ఒకటి ఇటువంటి మ్యూజియంస్ అది ఉన్నాయండి. ఇటువంటి పార్కులు అది ఉన్నాయి. విద్యుత్ దీపాలతోటి చక్కగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో కన్నులు మిరుమిట్లు గొలిపేటట్టు ఉంటుందండి ఇది. మేము ఈరోజు వెళ్ళాము, చాలా రోజుల తర్వాత. పాపది వచ్చిందని, మా లక్కీ వచ్చిందని చూపిద్దామని ఇవన్నీ చక్కగా తీసుకొని వెళ్ళామండి. ఇది ఒక పక్కన చినుకులు పడతానే ఉన్నాయి, చిటపట చినుకులు పడుతూనే ఉన్నాయి. అయినా కానీ సరదాగా వెళదాం అనిపించి వెళ్ళాము దీనికి. అదిని ఎక్కడ చూసినా రంగురంగుల లైటింగ్ తోటి, వెలుతురుతోటి మంచిగాను, ఎంతో అందంగాను జంతువుల బొమ్మలన్నీ కూడాను తీర్చిదిద్దారండి. ఇక్కడ జిరాఫీ, నెమలి, ఏనుగులు, తర్వాత ఒంటె, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడాను పిల్లలకి 10 సంవత్సరాల లోపల పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అంతకన్నా పెద్ద పిల్లలకి ఏముందిలే ఇందులో అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాగ పెద్దవాళ్ళు కూర్చోవడానికి సిట్టింగ్ అది కూడా ఇక్కడ అది కొన్ని ఇలాగ లైటింగ్స్ తోటి వచ్చిన సీట్స్ పెట్టారండి. ఇవి కూడా కలర్స్ మారుతూ ఉంటాయి. మనం కూర్చున్నా కానీ వాటంతట అవే కలర్స్ మారుతూ ఉంటాయి. చూసారా, ఇవి రంగురంగుల వెలుగులు వీనుతో వెలుగు జిలుగులుగా చాలా బాగున్నది కదండి. ఇది కూర్చుంటేనే మనకి ఎంతో ఆహ్లాదంగా, అందంగా అనిపిస్తుంది ఈ పార్క్ అదిని. దీంట్లోని గులాబీ పువ్వుల్లాగా ఎరుపు, పసుపు, బ్లూ కలర్ ఇవన్నిటితోటి గులాబీలు విచ్చుకున్నట్టుగానే లైటింగ్ పెట్టారండి. ఇది పార్క్కే హైలైట్ అండి ఇదంతాను కూడాను. ఏదో గులాబీ తోట చూస్తున్నంత ఆనందంగా అనిపించింది మాకు అదిని. పక్కన ఏనుగులు, జంట ఏనుగులు అది ఉన్నాయండి. ఇవి కొంచెం అందంగానే ఉన్నాయండి. అవి మంచి రంగుతోటి అందంగానే ఉన్నాయి అవి కూడాను. ఇంకా లోపలికి అది వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి అదిని కూడాను చిన్న చిన్న బ్లాక్స్ టైప్లో వచ్చినాయండి, చిన్న చిన్నవి. అవి కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. వాటి దగ్గర నిలబడి, ఆ బ్లాక్స్ దగ్గర నిలబడి గంతులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా, ఇవన్నీ గులాబీ తోటదిని ఎంతో అందంగా ఉంది కదండి. సెంటర్లో ఫొటోస్ తీయించుకోవడానికి కూడా మనకి ఏర్పాటు చేస్తారండి. మనకి సెల్ఫీలు తీసుకునేటోళ్ళు, చక్కగాను వీడియోలు తీసుకునేటోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పిల్లలు పెద్దవాళ్ళు కూడాను. దీనికి టికెట్ కూడా ఉందండి. పెద్దవాళ్ళకి 30 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు ఉన్నది. ఈ బ్లాక్స్ దగ్గర నిలబడి అటు ఇటు కదులుతూ ఉంటే పిల్లలు, బ్లాక్స్ రంగులు మారుతూ ఉంటాయి కదండి. పిల్లలు అబ్బో ఇక్కడ ఏ రంగు వచ్చింది, ఇక్కడ ఏ రంగు వచ్చిందని చక్కగా పిల్లలు దాడుతూ ఉండి చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితేని. మా లక్కీ చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఇక్కడ. అంతకుముందు ఎప్పుడు ఇటువంటిది చూడలేదంట, అందుకని చెప్పేసానని చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ నెమలి కూడా ఉన్నదండి, కానీ ఒరిజినల్ కాదు, అది కూడా లైటింగ్తో అరేంజ్ చేశారండి. ఇది కూడాను ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా పెట్టారు. జిరాఫీ, జీబ్రా ఇవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న కుందేళ్ళు కూడా ఉన్నాయి. పాండా కూడా ఉందండి, పాండా కూడాను. ఇవైతే ఏదో కంకులు లా ఉన్నాయండి ఇవంతాను. అవి కూడా లైటింగ్స్ అది మారుతున్నాయి. చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఎల్లో కలర్ అంతా పరుచుకున్నట్టుగా అనిపించింది మాకు, పసుపు రంగు పరుచుకున్నట్టుగా అనిపించింది. చూడడానికి బాగానే ఉందండి. ఒకసారి చూస్తే బాగానే ఉంటుంది, రెండోసారి చూస్తే కొంచెం బోర్ కొడుతుంది. పిల్లలకైతే ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి ఏం చూస్తాంలే అని అనిపిస్తుంది. గ్లో గార్డెన్ అంతా గట్టిగా తిరిగితే ఒక పావుగంటలో అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువసేపు అయితే ఏం పట్టదు. ఇంకా పిల్లలు ఎక్కువగా ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒక 1/2 అవర్లో చూసేయచ్చండి. రాజమహేంద్రవరం లాలా చెరువు దగ్గరలోని శశి స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ ఆపోజిట్లో ఉందండి ఇది ఈ గ్లో గార్డెను. ఇక్కడ పియానో కూడా ఉందండి. ఇక్కడ పియానో కొంచెం మనం పిల్లలు అది చెప్పులు వేసుకోకుండా పియానో దగ్గరికి అది వెళ్ళి గంతులు వేస్తూ ఉంటే మ్యూజిక్ కూడా వస్తుందండి ఇక్కడ దీని పియానో దగ్గర. దీని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్లస్ పాయింట్ అండి ఈ గ్లో గార్డెన్కి. ఇది ఇక్కడ మంచి ప్లస్ పాయింట్ అండి. ఇది చూసారా, పిల్లలు మ్యూజిక్ అది వస్తుంది, మంచి మ్యూజిక్ వస్తుంది ఇక్కడ. దీని పిల్లలు నడుస్తూ ఉంటే
కలర్స్ కూడా మారుతూ ఉంటాయి కదండి. ఇదంతాను చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. అదిని ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం లేదండి, మాటల్లో చెప్పలేనంత సంతోషం పిల్లలకైతేని. అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా మా పాప అయితే తిరుగుతూనే ఉందండి నా చుట్టూరు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని చెప్పేసారని ప్రతిదీ చూపిస్తూ చక్కగాను బాగా ఎంజాయ్ చేసిందండి. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా, ఇటువంటి ఎక్కడన్నా చూసారా మీరు? మీరు చూస్తే మాకు కామెంట్ చేయండి. ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఏ రాష్ట్రంలో చూశారు, ఏ ఏ ఊర్లో చూశారు అన్నీ కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. మీకు ఇందులోని ఏ జంతువు నచ్చింది కూడా కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. ఇదొక బ్లాక్స్ అండి. ఈ బ్లాక్స్ దగ్గర కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు గంతులు వేస్తూ ఉన్నారు చూడండి. గంతులు వేసినప్పుడల్లా రంగురంగులు మారుతూ ఉన్నాయి దాంట్లో. ఇది చిన్న చిన్న సీరియల్స్ షూటింగ్లు కూడా ఇక్కడ తీసుకుంటున్నారంటండి, కొత్తగా తెలిసింది మాకు. చిన్న చిన్న సీరియల్స్ షూటింగ్స్, దాని తర్వాత వీడియోస్, సెల్ఫీస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారండి. మీకు ఏది నచ్చిందండి ఇది ఎంతనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.